రాష్ట్రంలో కూడా లేడు. మేము 1999 నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నా 5 మంది ఎమ్మెల్యేల దగ్గర మేము పనిచేసినా చూసినా కూడా ఇటువంటి నాయకుడిని మేము ఎప్పుడు చూడలేదు, ఇలాగ పనిచేసేవాళ్ళని చూడలేదు. ఒక గ్రామానికి ఏదైతే నిధులు మంజూరు చేస్తారో ఆ నిధులు మంజూరు చేసిన వెంటనే ఆ నాయకుడు చేయకపోయినా ఊరుకోడు. ఆ నిధులను పూర్తి చేసి ఎక్కడ మీరు అడిగింది ప్రజల అవసరం కోసం అడిగారు, ఆ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి నిద్రలేసి ఉదయాన్నే ఫోన్ చేసి పని చేశారా లేదా అని తరుముకొని పని చేయించేవాళ్ళు. అంటే ప్రజల అవసరాలు తీర్చే వ్యక్తి. కావున ఆయన ప్రజలు ఈరోజు మళ్ళీ కానీ గెలిస్తే మూడోసారి మన ప్రాంతము మన సర్వేపల్లి నియోజకవర్గం ఇంకా గెలుస్తుంది. కాబట్టి ఆయన అంటుంటేవాడు, నేను మీ ఇంటి బిడ్డని, నేను ఎమ్మెల్యేని కాదు మీ ఇంటి బిడ్డని, నేను గెలిస్తే ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే అన్నాడు. అదేవిధంగా ఇంటికి పెద్ద బిడ్డ అయ్యి సర్వేపల్లి నియోజకవర్గం పెద్ద బిడ్డ అయ్యి ఈ యొక్క సర్వేపల్లిని అభివృద్ధి పథకాలను నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన గెలిపించాలని కోరుకుంటూ స్వామివారిని వేడుకుంటూ ఈ యొక్క పాదయాత్ర మొదలు పెడుతూ జై కాకాణి, జై కాకాణి, కాకాణి కోసం, కాకాణి కోసం, కాకాణి కోసం, కాకాణి కోసం.